ఆర్డీఓ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. 1981లో సిద్ధప్త రోడ్లో హౌసింగ్ బోర్డు సేకరించిన 18.10 ఎకరాల భూమికి సంబంధించి పరిహారం దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. దీనిపై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారికి సుమారు 9 కోట్ల రూపాయలు చెల్లించాలి అని కోర్టు తీర్పునిచ్చింది. అయితే అధికారులు జాప్యం చేస్తున్నారు. అధికారులు జాప్యం చేయడంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఆర్డీఓ కార్యాలయంలోని ఫర్నిచర్ను జప్తు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కోర్టు సిబ్బంది జప్తుకు ప్రయత్నించగా రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. 45 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్న రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. మాకు ఈ ల్యాండ్ కావాలి, లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని 1981లో వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు. దెన్ నెక్స్ట్ 1996 కాలక్రమేణా ఒక ప్రైస్ ఫిక్స్ అయింది, వీళ్ళకి ఇంత ఇవ్వండి చేయండి అని. తర్వాత 2013లో జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళకి ఇంత అమౌంట్ డిపాజిట్ చేయండి అని. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీ వేసుకున్నాం ఇంప్లిమెంట్ చేయడానికి. 2025 అక్టోబర్లో జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ పిటిషన్ కూడా పాస్ అయింది, జడ్జిమెంట్ ఇచ్చింది మేడం. కానీ ఇప్పుడు 5 months అవుతుంది జడ్జిమెంట్ ఇచ్చి, ఇప్పటివరకు కూడా వాళ్ళు 1 రూపాయి కూడా డిపాజిట్ చేయలేదు. అయితే ఇవాళ ఆర్డీఓ గారు ఇది సెకండ్ టైం మనం ఆర్డీఓ ఆఫీస్కి రావడం, అటాచ్మెంట్ వారెంట్ ఇష్యూ అవ్వడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయింది కానీ మేమే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఓకేలే అనుకున్నాము. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు, 1 month టైం అడిగిళ్ళు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆర్డీఓ గారు ఇవాళ వచ్చి ఇవాళ కలిసి ఫస్ట్ టైం ఇవాళ కలిసి మీకు ఆర్డర్ ఉందిగా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అలా ఎలా ఉంటే అలా చేసుకోండి అన్నారు. ఓకే అని మన బెయిలీఫ్ గారు ఆ టేబుల్స్ అవన్నీ కుర్చీలు చైర్లు తీస్తూ ఉంటే తోటి ఎంప్లాయీస్ వాళ్ళు రెఫ్యూజ్ చేసేళ్ళు. డిఏఓ అండ్ డిటి గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఆపిల్లు తీయకండి, కొద్ది టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేళ్ళు. దానికి మా అడ్వకేట్ గారు కూడా స్పందించేళ్ళు. మాది 5 కుటుంబాల ల్యాండ్, అది అగ్రికల్చర్ ల్యాండ్. ఆ వ్యవసాయాలు కూడా చెయ్యనీయలేదు 40 ఏళ్ళ నుంచి. కోర్టుల కేసు కూడా అయిపోయిందండి, మాకు రిటర్న్ డబ్బులు రాలేదు. మెడికల్ కాలేజీకి ఇచ్చేసిండ్రు ల్యాండ్. కోర్టు నుంచి మాకు అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రండి. వచ్చినాము, వస్తే మమ్మల్ని చేయనిస్తలేరు, అటాచ్మెంట్ చేయనిస్తలేరు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అన్నారు ఆర్డీఓ.